హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ భృతికి సంబంధించి తాజాగా ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలనేది తీసుకోబోతున్నట్లు, ఇందులో భాగంగా లబ్ధిదారులకు సంబంధించిన అంటే ఎవరైతే ఈ యొక్క నిరుద్యోగులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క నిరుద్యోగ భృతికి సంబంధించిన అర్హతలనేది ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరికి రాబోతున్నాయి, ఎన్ని సంవత్సరాల వరకు అందజేస్తారు, ఎటువంటి చదువులు అనేది చదువుకొని ఉండాలి అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలి అనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు తక్కువ ధరకే ఆన్లైన్లో షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే వివి ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో అందజేస్తున్నాను. అది కనుక మీరు ఫాలో అనేది అయినట్లయితే తక్కువ ధరకే వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీరైతే కొనుక్కోవచ్చు. ఇక తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి తాజాగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు హామీలు అనేది నెరవేర్చినట్లు, తాజాగా త్వరలో తీసుకోబోతున్న నిర్ణయాలలో భాగంగా నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించిన అప్డేట్ గురించి అయితే తెలియజేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించిన నిరుద్యోగులు అందరికీ 20 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం చర్యలు అనేది తీసుకుంటున్నట్లు, ఇందులో భాగంగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ అనేది చేయబోతున్నట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు అనేది ఇవ్వలేకపోయినట్లయితే అటువంటి లబ్ధిదారులు అందరికీ సంబంధించి 3,000 రూపాయల భృతి అంటే నిరుద్యోగ భృతి అనేది ఇచ్చే విధంగా చర్యలు అనేది తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి నెల 3,000 నిరుద్యోగ భృతి ఇవ్వడం కన్నా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కనుక కల్పించినట్లయితే వారి యొక్క జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ముందుగా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా చర్యలు అనేది తీసుకుంటున్నట్లు, అవి గనుక రాని పక్షంలో అర్హత కలిగిన ప్రతి ఒక్క లబ్ధిదారుడికి 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు చూసుకున్నట్లయితే మనకు గతంలో కూడా ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ స్కిల్ మీద కనుక చూసుకున్నట్లయితే ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించి మనకు అప్పట్లో ముఖ్యమంత్రి యువనేస్తం పథకానికి సంబంధించి నిరుద్యోగ భృతి 1000 రూపాయలు అనేది రావాలనుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకున్న లబ్ధిదారులకు సంబంధించి ఈ యొక్క ట్రైనింగ్ కూడా ఇచ్చి వారికి ఎటువంటి స్కిల్స్ అనేది ఉన్నాయో వాటి మీద ట్రైనింగ్ అనేది ఇచ్చి వారికి సర్టిఫికేట్లు కూడా గతంలో మనకైతే అందజేయడం జరిగింది. ఇదే తరహాలో కనుక చూసుకున్నట్లయితే నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి గతంలో ఇచ్చిన రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరికి ఈ యొక్క పథకాన్ని వర్తింపచేస్తారు, ఎవరికి ఇవ్వరు, అలాగే దీనికి సంబంధించిన అర్హతలు ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే దరఖాస్తు చేసుకున్న వారు ఖచ్చితంగా నిరుద్యోగం అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ కి చెంది ఉండి నిరుద్యోగం అయితే అయి ఉండాల్సి ఉంటుంది. ఎక్కడ ఉద్యోగం అనేది చేస్తూ వారైతే ఉండకూడదు. అలాగే కనీస విద్యార్హత కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి అనేది చేసుకుని ఉండాల్సి ఉంటుంది. లేదా అంతకు ముందు ఏదైనా సరే 2 సంవత్సరాలు ఏదైనా సరే డిప్లొమా అనేది చదువుకుని ఉన్నట్లయితే గతంలో దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరిగేది. అయితే ఏ వయసు నుంచి ఏ వయసు ఉన్న వారికి అందజేస్తారో కనుక చూసుకున్నట్లయితే అర్హత కలిగిన లబ్ధిదారులకు సంబంధించి 22 సంవత్సరాలు అనేది ఖచ్చితంగా పూర్తి అనేది అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే 35 సంవత్సరాల లోపల ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క అవకాశాన్ని వరకైతే గతంలో కల్పించడం జరిగింది. అంటే ఖచ్చితంగా 22 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపల నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా నిరుద్యోగ భృతి అయితే అందజేయడం జరిగేది. వారికి 22 సంవత్సరాలు అనేది రాకుండా ఉన్నా లేదా 35 సంవత్సరాలు అనేది అంటే 36 సంవత్సరాలు కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరూ ఈ యొక్క పథకానికి ఇనెలిజిబిలిటీ అనేది అయితే గతంలో రావడం జరిగేది. అలాగే దీనికి సంబంధించి కుల సామాజిక ప్రాధాన్యత నిబంధనల ప్రకారం కూడా ఇచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే వీరికి సంబంధించి దారిద్ర్య రేఖకు దిగువన అనేది ఉండి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఎవరైతే కలిగి ఉంటారో వారికి మాత్రమే గతంలో ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే వారి యొక్క ప్రాపర్టీ అనేది ఎంత ఉండాల్సి ఉంటుంది, 4 చక్రాల వాహనాలు, ఎంత పొలం అనేది ఉండాల్సి ఉంటుంది, అన్ని అర్హతలు అనేది వారికి అయితే తీసుకోవడం జరిగేది. ఎంత పొలం అనేది ఉండాల్సి ఉంటుంది, ఎన్ని ఎకరాలు అనేది వరకు వారికి మెట్ట భూమి అనేది ఉండాల్సి ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే మీకు రేషన్ కార్డు కనుక ఉన్నట్లయితే ఈ యొక్క పాయింట్ అనేది మీకు పూర్తిగా ఎలిజిబిలిటీ అనేది వస్తుంది. అలాగే మీరు ఇప్పటివరకు ఎటువంటి రాష్ట్ర ప్రభుత్వాల కింద ఆర్థిక సహాయం అనేది పొందకుండా అంటే వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సరే ఆర్థిక సహాయం అనేది పొందుతున్న రుణం అనేది పొందుతున్న వారు నుంచి రాయితీ అనేది కనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఇనెలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే అధికారిక విద్యను అభ్యసిస్తున్న వారు అంటే ప్రస్తుతం ఎవరైతే చదువుకుంటున్నారో అటువంటి వారందరికీ ఈ యొక్క పథకం అనేది అయితే వర్తింప చేయరు. మీరు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి అనేది చేసి ఉండి అక్కడతో కనుక ఆపేసినట్లయితే అది కూడా 22 సంవత్సరాలు పూర్తి అనేది చేసుకుని ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది అయితే వస్తుంది. ఒకవేళ మీరు డిగ్రీ వరకు చదువుకుని ఉండి లేదా బీటెక్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది ఆ తర్వాత చదువులు కనుక చదువుతూ ఉండి
మీరు కనుక దీనికి అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు ఇనెలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఈ యొక్క గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి అనేది చేసుకుని ఉండి అంతటితో చదువు ఎవరైతే ఆపేస్తున్నారో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంది. లేదా ఆపై చదువులు చదువుకుని ఉండి అవి కనుక కంప్లీట్ అనేది అయి ఉండి ప్రస్తుతం ఖాళీ కనుక ఉన్నట్లయితే మీ వయసు అనేది 35 సంవత్సరాల లోపల కనుక ఉన్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ గానీ లేదా ప్రైవేట్ గానీ లేకపోతే ఏదైనా సరే ప్రభుత్వ గానీ ఇతర ఏదైనా సరే అవకాశాలు అనేది ఉండి మీరు కనుక ఉద్యోగాలు కనుక చేస్తున్నట్లయితే మీకు ఇనెలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా ఉండిందంటే గతంలో మనకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే ఛాన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లో ముఖ్యంగా ఆధార్ కార్డు అనేది ఉండాల్సి ఉంటుంది. అలాగే ఖచ్చితంగా ఆ యొక్క ఆధార్ కార్డుకు మొబైల్ నంబర్ లింక్ అనేది ఉండాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన ఒరిజినల్ గానీ లేదా జెరాక్స్ కాపీ అనేది మీరు ఏదైతే చదువుకుని ఉన్నారో వారికి సంబంధించి ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. రేషన్ కార్డు కూడా ఉండాల్సి ఉంటుంది. ఇలా అప్లై అనేది చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మీకు ఈ యొక్క సర్వే అంటే మనకు ప్రస్తుతం హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది ఉంది కాబట్టి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ డేటా ప్రకారం ఇక్కడ మీకు ఆటోమేటిక్ గా ఎలిజిబిలిటీ అనేది అయితే రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని మీకు టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. ఇందులో మెయిన్ గా మీకు రావాల్సింది ఏంటంటే మీ యొక్క ఎడ్యుకేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే అప్లోడ్ అనేది చేసిన వెంటనే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఎలిజిబిలిటీ, ఒకవేళ ఇనెలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఇనెలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మీకు సంబంధించిన సర్టిఫికేట్లు అనేది అప్లోడ్ అనేది మీరైతే చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే గతంలో మనకు ఎవరికైతే ఈ యొక్క పథకానికి సంబంధించి అప్లై అనేది చేసుకున్నారో వారందరికీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అనేది అయ్యేదానికన్నా ముందుగానే మీకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఈ యొక్క హాల్ టికెట్ నంబర్ అనేది ఉంటుందో అది కనుక ఎంటర్ అనేది చేసినట్లయితే మీకు ఎలిజిబిలిటీ వచ్చేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అనేది అయిపోయి ఉండి వీరికి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే చివరిగా మీకు వీరికి సంబంధించి పేమెంట్ దగ్గర చూసుకున్నట్లయితే ముందుగా వీరికి ₹1 పేమెంట్ వీరికైతే అందజేస్తారు. అంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న వెంటనే వీరికి ఎలిజిబిలిటీ కనుక వచ్చినట్లయితే 1వ తేదీన అంటే ప్రతి నెల 1వ తేదీన వీరికి మొదటి పేమెంట్ అనేది ఎప్పుడైతే వేస్తారో ఆ రోజున ముందుగా ₹1 అనేది వీరికి చూసుకున్నట్లయితే 2018లో డిసెంబర్ 1వ తేదీన ₹1 అనేది అయితే జమ చేశారు. ఆ తర్వాత 4 రోజుల తర్వాత ₹999 అనేది వీరికైతే జమ చేయడం జరిగింది. అంటే వీరికి సక్సెస్ఫుల్ గా పేమెంట్ అనేది పడిందా లేదా అనేది చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అయితే వేస్తారు. ప్రస్తుతం ఈ యొక్క పథకాన్ని కనుక అమలు అనేది చేసినట్లయితే ఆధార్ బేస్డ్ పేమెంట్ అనేది వేస్తున్నారు కాబట్టి మనకు ఆటోమేటిక్ గా డీబీటీకి సంబంధించి ఎవరైతే ఎన్పిసి అనేది బ్యాంక్ అకౌంట్ కు చేసుకుని ఉన్నారో అటువంటి వారందరికీ పేమెంట్ అనేది ఆటోమేటిక్ గా పడేదానికి ఛాన్స్ అనేది ఉంది. తాజాగా మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఖచ్చితంగా 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు అనేది ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఇప్పటికే చాలా మంది లబ్ధిదారులకు సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములు కావచ్చు ఇతరత్ర వాటి మీద అవగాహన ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరికీ అవకాశాలు అనేది కల్పిస్తూ ఉద్యోగ అవకాశాలు అనేది అయితే ప్రస్తుతం అయితే కల్పిస్తున్నారు. జిల్లాల వారీగా వీరికి సంబంధించిన జాబ్ మేళాలు అనేది అయితే కండక్ట్ అనేది చేసి ఉద్యోగ అవకాశాలు అనేది కల్పిస్తున్నారు. కాబట్టి వీరు ఏదైతే టార్గెట్ అనేది అనుకున్నారో ఆ టార్గెట్ లోపల 20 లక్షల ఉద్యోగాలు కనుక ఇవ్వలేకపోయినట్లయితే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నిరుద్యోగ భృతి కింద ₹3000 అనేది నేరుగా వారి యొక్క అకౌంట్ లో ప్రతి నెల జమ అనేది చేసే విధంగా చర్యలు చేపడతామని చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో జరిగిన మీటింగ్ లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామని, ఒకవేళ ఉద్యోగ అవకాశాలు కనుక లేకపోయినా ఉద్యోగ అవకాశాలు అనేది కల్పించలేకపోయినా ఉద్యోగం అనేది రాకపోయినట్లయితే ప్రతి నెల ₹3000 నిరుద్యోగ భృతి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వడం జరిగింది. ఇది నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి త్వరలో దీనికి సంబంధించి ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతోంది.